హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జనసేన పార్టీ 2014లో స్థాపించబడింది. కానీ 2019 వరకు ఆ పార్టీ ఇటు ఆంధ్రప్రదేశ్ శాసన సభలో గానీ, అటు పార్లమెంట్‌లో గానీ ఎక్కడా ప్రాతినిధ్యం వహించలేకపోయింది. 2019లో ఒక్క ఎమ్మెల్యే స్థానం గెలిచి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొదటిసారిగా అడుగుపెట్టింది. ప్రాతినిధ్యం వహించింది. అప్పుడు శాసన మండలిలో గానీ, లేదంటే అటు పార్లమెంట్‌లో ఉభయ సభల్లో గానీ ప్రాతినిధ్యం లేదు ఆ పార్టీకి. కానీ 2024లో 21 స్థానాల్లో ఎమ్మెల్యే స్థానాలు గెలిచి, అటు శాసనీ సభలో అలాగే 2 శాసన మండలి సభ్యుల్ని నియమించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గుర్తింపబడిన పార్టీగా ఎదిగింది. అటు పార్లమెంట్‌లో గూడా 2 స్థానాలు గెలుచుకొని లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తోంది. కానీ ఇంతవరకు రాజ్యసభలో ప్రాతినిధ్యం మాత్రం లేదు. అది చాలా లోటనే జెప్పాలి జనసేన పార్టీకి. కానీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది మళ్ళీ. పోయినసారి గూడా అవకాశం వచ్చింది. అప్పుడు నాగబాబు గారికి లో రాజ్యసభ సీట్ ఇస్తారు అని ప్రచారం జరిగింది. కానీ ఇవ్వలేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా రాజ్యసభలో జనసేన పార్టీ రాజ్యసభలో గూడా ప్రాతినిధ్యం వహించాలి అని అటు కార్యకర్తలు, జనసేన పార్టీ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గూడా కోరుకుంటున్నారు. సో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 4 రాజ్యసభ స్థానాలకి ఖాళీ అవుతున్నాయి. 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వారి పదవీ కాలం ముగుస్తుంది. సో, ఈ 4 కూడా ఒక 2, 3 తెలుగుదేశం పార్టీ తీసుకోవచ్చు. ఒకటైతే ఖచ్చితంగా జనసేన పార్టీకి వస్తుంది, ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు అందరూ. అటు జనసేన పార్టీ కార్యకర్తలైతే బలంగానే కోరుకుంటున్నారు ఈసారి. జనసేన పార్టీకి కూడా ఒక రాజ్యసభ సీటు ఇస్తే బావుంటుంది, రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం ఉండాలి అని కోరుకుంటున్నారు. సో, చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నియమిస్తారు, ఎవరికి అవకాశం ఇస్తారు. ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తినే రాజ్యసభకి పంపుతారు అని అనుకుంటున్నారు జనసేన పార్టీ నుంచి. ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.